నమస్తే. ప్రస్తుతం మనమైతే వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాము. బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా మోడీ గిఫ్ట్ పేరుతో 9 చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు శిశు మందిలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే 5 నియోజకవర్గాలు కంప్లీట్ అయినాయి. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ కార్యక్రమంపై మనతో పాటు మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే, చెప్పండి, సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏదైతే బండి సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని ఒక సంకల్పం తీసుకున్నారో దానికి గాను వారి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 10వ తరగతి విద్యార్థులందరూ చాలా సంతోషంగా మేము ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైతే సమయం అవసరమో ఆ సమయాన్ని మాకు కల్పించే దిశగా వారి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అందరు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి రిటర్న్ గిఫ్ట్ గా మంచి ఉత్తీర్ణత సాధించి మేము వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా పిల్లలు చెప్తున్నారు ప్రతి స్థానంలో. ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చూసుకుంటే అంటే పేద విద్యార్థులకు మిడిల్ క్లాస్ పీపుల్ కు అంటే చాలా అవసరమైన కార్యక్రమాలు చేస్తున్నారు బండి సంజయ్ గారు. కానీ గత 2 రోజుల క్రితం కొత్తపల్లి నియోజకవర్గంలో జనహిత పాదయాత్రలో భాగంగా పిసిసి చీఫ్ గారు చెప్పిన వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటి? ఓట్ చోరీ అసలు జరిగిందా? అసలు ఆ పిసిసి చీఫ్ అనేట ఆయనే ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు. ఒకనొక సందర్భంలో బలహీన వర్గాల అభ్యర్థి అయిన బండి సంజయ్ కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించింది బీజేపీ అని ఒక ప్రకటన చేశారు. ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు దేశ్ముఖ్ లాంటి వారని చెప్తున్నారు. అసలు ఆయనకు మతి భ్రమించింది. ఏదైతే ఓటు చోరీ అని అంటున్నారో ఓటు చోరీ జరిగిన సమయం ఏంటి, అదే సమయంలో కర్ణాటక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాలుగా కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది? మరి దీనికి సమాధానం చెప్పాలి. సరే, ఈ 8 మంది ఎంపీలు అట్లనే గెలిస్తే మిగతా గెలిచిన కాంగ్రెస్ ఎంపీల పరిస్థితి ఏంటి? ఆయనకు అసలు మతి స్థిమితం లేదు. ఆయనకి ఏం మాట్లాడాలని అర్థం కాక ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఒక బలహీన వర్గాల అభ్యర్థి కష్టాల నుండి పైకి ఎత్తి ఇంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తిని ఆయన ఏ రకంగా కించపరుస్తున్నారు? ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఓటర్లందరినీ కించపరిచే విషయం మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నారు. ఇక్కడ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకే పెద్ద పెద్ద వ్యక్తులను బొందబెట్టిన గడ్డ ఇది. ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు హిందువుల మీద విరుచుకుపడుతున్న ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, మీ పార్టీ మీకు దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్తున్నాం. ఒక్కటి చెప్పండి, ఒకవేళ ఓట్ చోరీ జరిగింది అనుకోండి, దొంగ ఓట్లు పడ్డాయి అనుకోండి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకోండి, తెలంగాణలో 17 రావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా 400 రావచ్చు. అంటే ఇప్పుడు ఓట్ చోరీ కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో జరగలేదు. నేను ఏమంటున్నాను, వీళ్ళ ఓటు చోరీ కార్యక్రమం అంతా బీహార్ ఎలక్షన్ల కోసం స్టార్ట్ అయింది. 65 లక్షల ఓట్లను తొలగించారు అని చెప్పారు. ఎందుకు తొలగించాల్సి వస్తుంది, ఎవరెవరిని తొలగించారో ఎలక్షన్ కమిషన్ ఒక లిస్టు విడుదల చేసింది. దాంట్లో చూసుకోవాలి. వీళ్ళకి ఏమైంది అని అంటే ఆ లిస్టు విడుదల ద్వారా అక్కడ ఓటు దొంగతనం చేసే అవకాశాలు వీళ్ళు కోల్పోయింది. యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వీళ్ళు అధికారాన్ని కోల్పోవడం తప్ప ఎక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చింది లేదు. వీళ్ళు చెప్పిన సమయంలో ఓటు చోరీ జరిగితే కర్ణాటక తెలంగాణ ఎట్లా గెలుస్తుంది? దేశవ్యాప్తంగా మేమే 400-500 చిల్లర ఎంపీసీలు గెలుస్తాం కదా, ఆ రకంగా చేసినట్టయితే అంటే మతి భ్రమించి తెలివి లేక ఈ ముచ్చట్లని మాట్లాడుతున్నారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. సో బండి సంజయ్ గారు ఇదివరకే ప్రకటించారు, చాలా క్లియర్ గా చెప్పారు. 42% లో 10% మైనారిటీకి కేటాయిస్తే 32% ఉంటుంది. వాళ్ళు చేసింది ఏమి లేదు, అంటే 32% మాత్రమే ఉంది, తెచ్చింది ఏమి లేదన్నారు. సో కానీ కాంగ్రెస్ పార్టీ ఇందులో 10% ఉందంటున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. అలా 10% ముస్లింల కన్నా ప్రతిపాదన ఉన్నది. 32%. పాత మనకున్నది 27%. 5% వీళ్ళు పెంచి మేము మొత్తం 42 ఇస్తామంటున్నారు. వాస్తవానికి మీరు బీసీలకు ఎంత బీసీలు ఉంటే అంత రిజర్వేషన్ ఇచ్చేవారు అయితే 46% ఉందని మీరే ప్రకటించారు. మరి 42 ఎందుకు ఇస్తారు? ఇస్తే 46 ఇవ్వాలి. 42 ఇస్తే 42కు 42 బీసీలకు ఇవ్వాలి. దాంట్లో మత ప్రాతిపదికన ఉండద్దు అనేది మా ఉద్దేశం. ఒకవేళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే నేను దగ్గరుండి కేంద్రాన్ని కల్పించి దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని పత్రికాముఖంగా బండి సంజయ్ కుమార్కి తెలియదు. దానికి స్పందించిన వ్యక్తి లేదు.
ఇంకో అంశం, ఇంకో ఆరోపణ ఏం చేశారంటే ఓట్ల సమయంలో ఈ మతాలు దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రచారం చేస్తారు అని చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. సో దాన్ని భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి హిందూ సాంప్రదాయాలకు హిందూ దేవులకు అనుగుణంగానే పనిచేసింది. మేము అధికారం లేని నాడు కూడా అదే విధానంతో పనిచేసినాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానంతో పనిస్తాం. ఎక్కడ మా హిందూ దేవుళ్ళకు కానీ హిందువులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నా భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుంది. అది మా విధానం. ఆ విధానంలో మార్పు ఎప్పుడు ఉండదు, అధికారం ఉన్నా ఉండదు, అధికారం లేకుండా ఉండదు. కనుక వారు గమనించాల్సిన అవసరం ఉన్నది. నిన్న వికాస్ గారితో మాట్లాడిన సందర్భంలో వారు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ కులచిచ్చు పెడుతుంది, మేము ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ బీజేపీ ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తామని చెప్పారు. తప్పకుండా మా విధానమే అది. ఇప్పుడు భారతదేశంలో హిందువులకు ఏ కష్టం వచ్చినా ఏ పార్టీ స్పందించడు, ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. దేవాలయాలకు కానీ మా దేవతామూర్తులకు కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. నిన్నగాక మొన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది తప్ప వేరే ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.